మట్సర్ల వెంకట్రెడ్డి కామ్రేడ్ కే విప్లవకారుడికే విప్లవ కళాకారుడికే నెలకు ప్రతి ఒక్కరికి తడిచి వేల జీతం ఇచ్చి తప్పక పని ఇవ్వడానికే మీ ఓటు. పేద ప్రజలారా, నిరుపేద ప్రజలారా, బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోంది. అది న్యాయమా అన్యాయం కదా? కాంగ్రెస్ మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతోంది. కులాల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. పేరు చెప్తాడు, ఒకడు మతం పేరు చెప్తాడు, ఒకడు కులం పేరు చెప్తాడు. నేనేం చెప్తా? పని పేరు చెప్తా. ప్రతి ఒక్కరికి పని పైసలు, ప్రతి ఒక్కరికి పని కావాలా? దానితో పాటు నెలకు 30,000 జీతం కావాలా? అంటే వాళ్ళందరికంటే నేనే గొప్పవాణ్ణి, నేనే మీ వాడిని. వాళ్ళు మీ దేవుడు కాదు, వాళ్ళు మీ దయ్యాలు. కులాన్ని పక్కన పెట్టండి, మతాన్ని పక్కన పెట్టండి, దేవుణ్ణి పక్కన పెట్టండి. ఎవడి ఇష్టం వాడిది. ఒకడు అల్లా అంటాడు, ఒకడు యేసు అంటాడు, ఒక రామ అంటాడు. ఎవడి ఇష్టం వాడిది. మనమంతా బతకడానికి పని చేస్తున్నాం. ఒక ఫ్యాక్టరీలో అన్ని కులాలు, మతాలు, దేశాలు, ప్రాంతాల వాళ్ళు పని చేస్తున్నారు కదా. అక్కడ ఇవన్నీ ఎందుకు రావు అంటే ఇది బోగస్ అన్నమాట. మనుషులు మానసిక బలహీనతను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఆడుతున్నారు. చీటింగ్, గ్యాంబ్లింగ్. వాళ్లకు పవర్ కావాలి, పైసలు కావాలి. లైసెన్సుల మీద లంచాలు, పర్మిషన్ల మీద లంచాలు. వేల కోట్లు, 100 కోట్లు. అరే నాయనా, మీ దగ్గర 1,00,000 రూపాయలు లేవు, డబ్బేలు లేవు, పాండు వేలు లేవు. పూటకు పూట గడుపుతున్నారు. ఒక నెలలో జ్వరం వచ్చిందంటే 2వ నెల నువ్వు కష్టాల్లో. వాడు వాడా కాదు. లక్షల కోట్లు పెట్టి అమెరికాలో, సింగపూర్లో హాస్పిటల్స్ కోట్లు ఖర్చు పెడతారు. వాడు మనిషే కదా, నేను మనిషే కదా, నువ్వు మనిషే కదా. అందరం గాలి పీలుస్తున్నాం, అందరం భూమి మీద ఉన్నాం, అందరం పుట్టాం, అందరం చస్తాం. మరి నీకు 1,00,000 జీతం ఉంటే నాకు 30,000 ఉండొద్దా? ఇది ఎంత ఘోరమైన అన్యాయం. ఈ బీజేపీ, బీఆర్ఎస్